హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అండి. పనీర్ బిర్యానీని 10 నిమిషాల్లో ఎంత బాగా టేస్టీగా చేసుకోవచ్చో ఈరోజు వీడియో ఉంటుందన్నమాట. ఇది బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింగిల్ పాట్ రెసిపీ. చూడండి, ఒక్కొక్క గింజ ఎంత బాగా మెరుస్తూ చక్కగా నీట్గా వచ్చిందో. ఈ పనీర్ కూడా చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. టేస్టీగా ఉండే పనీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనకి కావలసినంత రైస్ని వాష్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు. ఒక 1 గ్లాస్ అయితే ఇద్దరికి సరిపోతుందన్నమాట. అంతే పావు కేజీ. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది నలుగురికి సరిపోయే బిర్యానీ అండి. సో దీన్ని మంచిగా 2 సార్లు వాష్ చేసేసుకున్నాను. 2-3 సార్లు వాష్ చేసుకొని కాస్త వాటర్ పోసుకొని ఇది నానబెట్టుకోవాలి. స్టార్టింగు అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఫస్ట్ చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ప్రెషర్ ప్యాన్ పెట్టుకోండి, బిర్యానీకి చాలా మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో ప్రెషర్ కుక్కర్ వచ్చేసరికి లోతు ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ అంతా కూడా ముద్దగా అయిపోతుంది రైస్. ఇక్కడ నేనైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ రైస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి. ఒక 4 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు మాత్రమే వేస్తున్నాను. కావాలంటే మీరు కొంచెం ఆ ఘాటు ఇది చేసుకోగలం అనుకుంటే 1-2 యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ మాత్రం ఉల్లిపాయలు మాత్రం కట్ చేసేసుకోవాలి. కొంచెం పొడుగ్గా సన్నగా ఉల్లిపాయలని 2 మీడియం సైజు స్మాల్ సైజు ఉల్లిపాయలని కట్ చేసేసుకున్నాను. సో అలాగే చీలిగ్గా కట్ చేసుకున్న 2 కానీ 3 గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. సో వీటిని మంచిగా వేగనివ్వాలన్నమాట. మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇది తొందరగా వేగాలి అనే ఉద్దేశంతో నాకు టైం లేదు కాబట్టి, క్విక్గా చేసుకునే రెసిపీ కాబట్టి కాస్త సాల్ట్ వేసేసుకొని వేయించుకున్నామంటే నిమిషాల్లో మనకి ఈ ఆనియన్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఫ్రై అయిపోతుంది అనమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలము. సో ఈ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, మధ్యలో తిప్పుకోవాలి మాడిపోకుండా ఉండటానికి, సమానంగా ఫ్రై అవటానికి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు సగం పైన ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న సుమారుగా ఎంతవరకు చెప్పాలి, 5 వేళ్ళతో కాస్త సుమారుగా తీసుకొని వాష్ చేసేసుకోవాలి. పుదీనాని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. అదేవిధంగా కాస్త కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. సో ఈ ఆనియన్తో పాటు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ పుదీనా కొత్తిమీర ఈ విధంగా మొత్తం ఇవంతా కూడా ఒకే ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను సుమారుగా 1.5 స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఘాటు కొంచెం పర్లేదు అనుకుంటే ఈ మాత్రం వేసుకోండి. కొంచెం మీడియం స్పైసీగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే వేరే సైడ్ డిష్ లేదు కాబట్టి. లేదంటే కొంచెం మీరు 1 స్పూను 1.5 స్పూన్ వేసుకున్నా పర్లేదు. ఇక్కడ పన్నీర్ని చక్కగా ఫ్రెష్గా తెచ్చుకొని ఆ రోజే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను తెచ్చిన ఈ పనీర్ని చక్కగా నీట్గా ఒకే షేప్లో అంటే ఒక కొంచెం పెద్ద సైజు మీడియం సైజులో కట్ చేసేసుకుంటున్నాను, సమానంగా ఉండేట్లు. సో ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల ఈ పనీర్ అనేది చితికిపోకుండా ఉంటుంది. ఆ ముక్క అనేది నలిగిపోకుండా చక్కగా మనకి అలాగే ఉంటుందన్నమాట. కుక్ అయిన తర్వాత కూడా రెస్టారెంట్లో ఉన్న టెక్స్చర్ రావాలంటే పనీర్ని కొంచెం పెద్దగానే కట్ చేయాలి. సో నేను ఈ బిర్యానీకి హాఫ్ కేజీ పనీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పనీర్ని 1 నిమిషం మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కడ కూడా మనకి గెంటికి తగలకుండా చూసుకోండి. సో ఇందులో నేను ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటున్నాను, అన్ని పౌడర్స్. ఫస్ట్ అయితే కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు, స్పైసీని బట్టి, మనం తీసుకునే స్పైసీని బట్టి. అదేవిధంగా ధనియాలు జీలకర్ర పొడిని చేసి పెట్టుకుంటా నేను. సో అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇది బిర్యానీ మసాలా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా ఎలా చేయాలి అనేది పౌడరు నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి టేస్ట్ సరిపడా వేసేసుకోవాలి. 1/4 స్పూన్ కన్నా తక్కువే పసుపు వేసుకోండి, అంటే కొంచెం 2 చిటికలు వేసుకోండి సరిపోయిద్ది. ఇక్కడ పెరుగుని నేను కొంచెం గట్టిగా ఉన్న పెరుగుని
ఒక కప్పు తీసుకొని చక్కగా ఈ విధంగా స్పూన్తో గిలక కొట్టుకొని వేసుకుంటే అలాగా కడులు లేకుండా అంటే దొబ్బలు దొబ్బలుగా ఉంది అంటారు కదా, అలా లేకుండా ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఫైనల్గా ఈ పన్నీర్కి మసాలా అంతా కూడా కలిపేసి నేను టేస్ట్ చేసుకుంటున్నాను. అంటే సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోగలము. సో ఇందులో వాటర్ అనేది కాస్త అబ్జర్వ్ అవ్వాలి. అప్పుడే మనకి వాటరీగా ఉండదు. మనం వేసిన ఎసురు సరిగ్గా సరిపోతుందనమాట. అందుకోసం ఒక 2 నిమిషాలు కొంచెం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యంలో వాటర్ తీసేసి ఈ బియ్యం అంతా వేసేసుకుంటున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా వాడే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఫ్లేవర్ రైస్ కాబట్టి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది, సజెస్ట్ చేస్తున్నాను అంతే. సో ఈ రైస్ కూడా వేసిన తర్వాత మంచిగా నీట్గా జాగ్రత్తగా కలిపేసేయండి. సైడ్స్ నుంచి మాత్రమే ఈ విధంగా కలపాలి. ఇలాంటి ఒక గెంటిని తీసుకోండి, రౌండ్ గెంటి కానీ చిన్న చిన్న కూర గెంటిలు కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న గెంటి తీసుకోండి. సో నేను మళ్ళీ ఇంకాస్త పుదీనాని కొత్తిమీరని మంచి కడిగేసి చక్కగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఈ రైస్ని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఫ్రెండ్స్. దగ్గరకు అయిపోయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సిమ్లో ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్. రైస్ వేసిన తర్వాత పన్నీర్ నుంచి రైస్ వేసినప్పటి నుంచి మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పక్కన ఒక గిన్నెలో నేను 1కి 2 గ్లాసులు చొప్పున ఎసురు పోసి మరగపెట్టానమాట. బాయిల్ అవుతున్న వాటర్ని డైరెక్ట్గా ఇందులో పోసేసుకోవాలి. ఎందుకంటే మనకి టైం లేదు కదా, ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి తప్పదు. మనం ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి 2 పొయ్యిల మీద. సో ఈ విధంగా చాప్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని చక్కగా ఈ వాటర్ బాగా ఉడుకుతూ ఉంటుంది కదా తెక్క, ఆ టైంలో పైన వేసేసుకోవాలి. నేను కాస్త ఒక పావు స్పూను గరం మసాలా వేసుకున్నాను. సో ఫైనల్గా మనము కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ట్రై చేయండి, కంపల్సరీగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి. 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం గెంటితో కలపకూడదు. వాటర్ అనేది కనీసం ఒక 10% మనకి అబ్జర్బ్ అయిపోవాలి. అప్పటి వరకు కుక్కర్ మూత పెట్టద్దు. ఇప్పుడు నేను విజిల్స్ ఎన్ని తీసుకోవాలనేది అంటే చెప్పగలంటే ఒక 3 విజిల్స్ తీసుకోండి. 3 విజిల్స్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఈ విజిల్ పోయేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు ఒక పెరుగు రైతా చేసేసుకుందాము. ఒక గిన్నెలోకి కర్డ్ తీసుకున్నాను. ఇది గట్టి కర్డ్ అనమాట. ఆల్రెడీ నేను ఇందులోకి వాడాను కదా, మిగిలిన కర్డ్ని ఒక 1/2 లీటర్ కర్డ్ని తీసుకొని 1 కప్పు నేను బిర్యానీకి వాడాను. మిగిలిన కర్డ్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. కొత్తిమీరని వాష్ చేసి సన్నగా కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక మీడియం నుంచి పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. కాస్త సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, మంచిగా కలిపేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది, కాస్త వాటర్ పోసి కలుపుదాము. ఈ విధంగా నీట్గా చక్కగా కలిపేసుకుంటే అన్నీ సమానంగా రెడీ అవుతుంది. ఇంకా టేస్ట్ని ఇంకా పెంచాలి అనుకుంటే ఒక 2 వేళ్ళతో కారం తీసుకొని మంచిగా పైన అలా స్ప్రింకిల్ చేయండి. అలాగే ఫైనల్ టచ్గా చాట్ మసాలా చల్లండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట చాట్ మసాలాతో ఈ రైతాకి. ఈలోపు ఈ విజిల్ కూడా మనకి స్టీమ్ కూడా తగ్గిపోయింది కాబట్టి విజిల్ తీసేసుకొని ఫైనల్గా ఓపెన్ చేసి చూస్తే కుక్కర్ మూత అబ్బా పొగలు కక్కుంటూ ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే అంత ఫ్లేవర్ వచ్చింది. సో మీరు కూడా ఈ ఫ్లేవర్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సింగిల్ పాట్ బిర్యానీ రెసిపీని సో వీడియో చూస్తూ ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఫ్లేవర్ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సో వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక న్యూట్రిషన్ బెస్ట్ బిర్యానీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో ఇది డిష్ అవుట్ చేసేసుకున్నాను, ప్లేట్లో పెట్టేసుకొని రైతాని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి టేస్ట్ని ఇంకా పెంచాల్సిన అవసరం లేదు. ఏ గ్రేవీ కర్రీ అవసరం లేదు, అసలు రైతా కూడా అవసరం లేదు. రైతా లేకుండానే అలాగే తినేస్తూ ఉంటాము, ఎంత తింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఈ పనీర్ బిర్యానీ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో వితిన్ 10 మినిట్స్లో వండేసుకోవటం మీకు చూపించాను కదా. మీరు ట్రై చేయండి, అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. సో ఈ రైస్ అనేది చూసారా ఎంత చక్కగా మెరుస్తూ ప్రతి గింజ కూడా సపరేట్ అయిపోయిందో. చక్కగా ఒక ఆనియన్ కట్ చేసేసుకొని రింగులుగా దానిపైన నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత రైస్లో పిండద్దు, ఆనియన్ పైన అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక్కొక్క ముద్దకి నిమ్మకాయని
పిండిన ఆనియన్ ముక్కని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉందో. ఈసారి నేను రైతా తయారు చేశా కానీ రైతా తినలేదు. ఎందుకంటే నాకు ఇదే చాలా ఫ్లేవర్‌గా, టేస్టీగా అనిపించింది. ఆ టేస్ట్‌ని డిస్టర్బ్ చేయకూడదని రైతా తినలేదు. బట్ రైతాతో కూడా చాలా బాగుంటుంది. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.